This is the sixth video session of computer introduction. Actually, this one already explained in first video session. ఓకే, ఇప్పుడు మనకి దాంట్లో వచ్చి మనం థియరిటికల్గా చెప్పు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ కొంచెం మనం విత్ పిక్చర్స్తో ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు మన కంప్యూటర్స్ యూజ్ చేస్తా మన ఇమాజినేషన్ చేసుకుంటా మనం థియరీ చెప్పుకుంటాం. దేనికి ఇప్పుడు ఆ చెప్పిన థియరీనే పాసిబుల్ అయ్యేంత వరకు దాన్ని మనం విత్ పిక్చర్స్ ద్వారా ఈ వీడియో సెషన్ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇది వచ్చి మనం ఆల్రెడీ ప్రీవియస్ ఫస్ట్ సెకండ్ వీడియో సెషన్కి విత్ పిక్చర్స్ ద్వారా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఆల్రెడీ వాట్ ఈస్ కంప్యూటర్, ఓకే, వాట్ ఈస్ ద యూస్ ఈజ్. ఇప్పుడు దానికి ఇక్కడ ఏ కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ మ్యానిపులేట్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. It has the ability to store, retrieve, and process the data. Okay, మనం ఫస్ట్ క్లాస్ చెప్పాం కంప్యూటర్ అని చెప్పాం మనం. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇట్ పర్ఫార్మ్స్ అర్థమెటికల్ అండ్ లాజికల్ క్యాలిక్యులేషన్స్ అని. ఓకే, అదే కొంచెం దీన్ని ఇక్కడ మనం ఎవాపరేట్ చేసి చెప్తున్నాం. కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ మ్యానిపులేట్స్ ఇన్ఫర్మేషన్. అంటే మ్యానిపులేట్స్ ఇన్ఫర్మేషన్ మీన్స్ ఎనీథింగ్, క్యాలిక్యులేషన్ ఆర్ ఎనీథింగ్, ఓకే, ఆర్ డేటా. It has the ability to store, retrieve, and process the data. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన డేటాని ఏం చేస్తున్నాం, స్టోర్ చేస్తున్నాం. మనకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు దాన్ని మనం ఓపెన్ చేసి చూస్తున్నాం. దట్ మీన్స్ ఇట్ రిట్రీవ్స్ అండ్ ప్రాసెస్. దాన్ని మనం ప్రాసెస్ చేసి అంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని ఒక రిజల్ట్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ ప్రాసెస్ ద డేటా. ఓకే, యూ ప్రాబబ్లీ ఆల్రెడీ నో దట్ యూ క్యాన్ యూజ్ ఏ కంప్యూటర్ ఆఫ్ టైప్ డాక్యుమెంట్స్, సెండ్ ఈమెయిల్, ప్లే గేమ్స్ అండ్ బ్రౌజ్ ద వెబ్. ఓకే, ఇప్పుడు మనం కంప్యూటర్లో వచ్చేసరికి మనం ఆల్రెడీ ఉపయోగిస్తున్నాం. దేనికి ఉపయోగిస్తున్నాం? డాక్యుమెంట్స్ టైప్ చేయడానికి, మెయిల్స్ సెండ్ చేయడానికి, నెక్స్ట్ ప్లే ద గేమ్స్ అండ్ బ్రౌజ్ ద వెబ్. ఓకే, ఇంటర్నెట్. బ్రౌజ్ ద వెబ్ మీన్స్ ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి మీరు ఏం చేస్తున్నారు, మీకు కావాల్సిన దాన్ని మీరు బ్రౌజింగ్ చేసుకుంటున్నారు. ఓకే, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, నెక్స్ట్ దీని తర్వాత మనం చెప్పింది కంప్యూటర్ పార్ట్స్ ఏంటనేది చెప్పాం. ఇప్పుడు కంప్యూటర్ పార్ట్స్ మనం ఏం చెప్పాం, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, సిస్టమ్ ఆర్ సిపియు అని చెప్పేసి మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇప్పుడు దాంట్లో ఇన్పుట్ డివైజెస్ ఏంటి, దాంట్లో మనం యూస్ చేసే ఇన్పుట్ డివైజెస్ కొన్ని డివైస్ నేమ్స్ ఇక్కడ మనం ఉపయోగించాం. కీబోర్డ్, మౌస్, జాయ్స్టిక్, లైట్ పెన్, ట్రాక్ బాల్, స్కానర్, మైక్రోఫోన్, MICR, that means magnetic ink card reader, OCR, that is optical character reader, barcode reader, next to optical mark reader, that is OMR. ఓకే, ఇప్పుడు ఆ డివైజెస్ చూద్దాం. ఫస్ట్ వన్ కీబోర్డ్, మీకు ఆల్రెడీ తెలిసింది. ఇప్పుడు కీబోర్డ్ మనం దేనికి ఉపయోగిస్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఏదైనా టైప్ చేయాలన్నా, ఓకే, దానికోసం కీబోర్డ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అంటే ఎక్కడైతే మనకి ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఇలాంటి మనకు అవసరం ఉందో ఆ ప్లేస్లో కీబోర్డ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ డివైస్ వచ్చి మౌస్. ఓకే, అంటే మౌస్ ద్వారా మనం ఏం చేస్తాం, మనం చేసే కొన్ని వర్క్స్ టైం వేస్ట్ కాకుండా చేయడం కోసం ఈ మౌస్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఈ మౌస్ కూడా మనకేంటి, ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఈజీ టు యూస్, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, మూవ్స్ ద కర్సర్ ఫాస్టర్ దెన్ ద యారో కీస్ ఆఫ్ కీబోర్డ్. ఓకే, అంటే ఇప్పుడు మనకి మౌస్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనం స్క్రీన్ మీద ఉన్న దాన్ని మనం సెలెక్షన్ చేయాలి అంటే ఆ సెలెక్షన్ పర్పస్ కోసం మనం ఏంటంటే ఈ మౌస్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు మనకి మౌస్ యూస్ చేసేటప్పుడు మనకి మన స్క్రీన్ మీద ఏమవుతుంది, మౌస్ పాయింటర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ మౌస్ పాయింటర్ని మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికైతే కావాలో అంటే ఏదైతే సెలెక్ట్ చేయాలో అక్కడికి తీసుకెళ్ళి
మనకి మౌస్ మీద బటన్స్ ఉంటాయి కాబట్టి ఆ బటన్స్ని క్లిక్ చేసి మనకు కావాల్సిన దాన్ని మనం సెలెక్షన్ చేసుకోం. ఇప్పుడు మౌస్ లేకుండా మీరు కీబోర్డ్ ద్వారా కూడా మనం ప్లేస్కి వెళ్ళి మనం సెలెక్ట్ చేయొచ్చు. కానీ మీకు ఏమవుతుంది, ఇట్ టేక్స్ టైం. అది మనకి అన్ని ప్లేసుల్లో కూడా మనకి పాసిబుల్ లేదు, కొన్ని ప్లేసుల్లోనే మనకి అది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దానికోసం మనకి టైం వేస్ట్ కాకుండా ఈజీగా మనం వర్క్ చేసుకోవటానికి వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైం దానికి మనం ఈ మౌస్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అంటే మౌస్ ద్వారా మనం టైపింగ్ చేయగలం అంటే మౌస్ టైపింగ్కి పనికిరాదు. మౌస్ దేనికంటే సెలెక్షన్, అంతవరకు సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది మౌస్ యూజ్. నెక్స్ట్ దీని తర్వాత జాయ్స్టిక్. మీరు ఆల్రెడీ చూస్తుంటారు, అంటే మీరు మేబీ వీటిని యూజ్ చేస్తా కూడా ఉండి ఉండొచ్చు. ఓకే, వీటిని ఏమంటాం మనం జాయ్స్టిక్స్. Okay, the function of joystick is similar to that of mouse. It is mainly used in CAD, that is computer aided designing and playing computer games. అంటే ఇక్కడ మనం మెయిన్ దీన్ని దేనికి ఉపయోగిస్తున్నాం అంటే గేమ్స్ని ప్లే చేయడానికి మనం ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, జస్ట్ కొన్ని పిక్చర్స్ని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీకు ఈ పిక్చర్ చూడు, రెండు జాయ్స్టిక్స్, కానీ ఒకటి ఒకలాగా ఉంది, ఇంకోటి ఇంకోలాగా ఉంది. ఎందువల్ల మీరు ప్లే చేసే గేమ్కి రిలేటెడ్గా మీకు ఏం చేస్తారంటే ఈ జాయ్స్టిక్స్ అనేదాన్ని వాళ్ళు డెవలప్ చేస్తారు, ఆ గేమ్కి రిలేటెడ్గా ఉంటుంది. ఓకే, ఇది మనకి జాయ్స్టిక్ యూస్. అంటే జాయ్స్టిక్ పర్పస్ ఏంటంటే టు ప్లే ద గేమ్స్. ఇది దీని యొక్క యూస్. నెక్స్ట్ దీని తర్వాత లైట్ పెన్. ఓకే, దీనికి ఏంటి చూద్దాం. Light pen is a pointing device which is similar to a pen. It is used to select a displayed menu item or draw pictures on the monitor screen. Okay, అంటే ఇప్పుడు మీకు పైన ఒక బ్లాక్ కలర్ ప్యాడ్ లాగా ఇచ్చి పెన్ ఇచ్చాడు. అదేంటంటే మనకి బ్లాక్ కలర్ ఉన్న దాన్ని ఏమంటాం అంటే టచ్ ప్యాడ్ అని అంటాం. అది వచ్చి మనకి లేజర్ పెన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆ ప్యాడ్ మీద పెన్తో డ్రా చేస్తుంటే ఏమంటే మీకు స్క్రీన్ మీదకి మీరు ఏదైతే డ్రా చేస్తారో అది మీకు స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సైన్ చేయాలనుకోండి, మీరు ఆ ప్యాడ్ మీద సైన్ చేయండి, మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ మీదకి మీరు చేసే సైన్ అనేది వచ్చేస్తుంది. మీరు ఏదైనా మీరు ఆ ప్యాడ్ మీద మీరు ఏదైతే మీరు డ్రా చేస్తారో మీరు డ్రా చేసేది యాజ్ టీజ్గా మీకు స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. అది టచ్ ప్యాడ్, లేజర్ పెన్. ఇదేంటంటే మనకి ఇప్పుడు యూస్ చేస్తున్న ఓల్డ్ అని చెప్పడానికి లేదు, కాదు ఇది మనకి ఫస్ట్లో వచ్చిన డివైస్. ఇప్పుడు మనకి స్క్రీన్ ప్రజెంట్గా ఇప్పుడు మనకేంటి స్క్రీనే టచ్ ప్యాడ్గా మనం ఇచ్చేస్తున్నాం, అంటే టచ్ స్క్రీన్ టచ్ చేసి మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ప్రెజెంట్గా మనం యూజ్ చేసే ఈ డివైస్కి ఏంటంటే టచ్ ప్యాడ్ అనేది మనకంత యూజ్ లేదు. అంటే దాన్ని మనం యూజ్ సైట్లో ఎక్కడైతే మీరు టచ్ స్క్రీన్ ఉపయోగిస్తారో అక్కడే, ప్రతి చోట కాదు. టచ్ స్క్రీన్ లేకుండా మీరు కావాలంటే టచ్ ప్యాడ్ కావాల్సింది. అలాగని మీకు టచ్ స్క్రీన్ ఉంటే ఇది అవసరం లేదు. ఓకే, మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా లేజర్ పెన్తో స్క్రీన్ మీద మీరు డ్రా చేయొచ్చు. జస్ట్ మీకు ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా కూడా నేను ఒక పిక్చర్ పెట్టాను. మీరు డైరెక్ట్గా ఆ విధంగా మీరు స్క్రీన్ మీద డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇది లైట్ పెన్ యొక్క యూస్. నెక్స్ట్ దీని తర్వాత ట్రాక్ బాల్. ఓకే, ఇదేంటంటే ట్రాక్ బాల్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్ దట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ నోట్బుక్ ఆర్ ల్యాప్టాప్ కంప్యూటర్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎ మౌస్, దిస్ ఈస్ ఎ బాల్ which is half inserted and by moving fingers on ball, pointer can be moved. అంటే ఇక్కడ మనకి ఇది ఏంటంటే మీకు ఓల్డ్ డేస్లో ల్యాప్టాప్స్, కంప్యూటర్ మనం అంటే ల్యాప్టాప్స్ ఎస్పెషల్లీ ఈ ల్యాప్టాప్ యూజ్ చేయాలంటే మనకి ఈ ల్యాప్టాప్ కీబోర్డ్ మీద మనకి టచ్ ప్యాడ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు దాని మీద మూవ్ చేస్తాం, మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన సెలెక్ట్ అంటే జస్ట్ లైక్ మౌస్ లాగా మనం దాన్ని ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు మీరు మౌస్ యూజ్ చేయటం డిఫరెంట్, ల్యాప్టాప్ మీద ఉండే ఈ టచ్ ప్యాడ్ని యూజ్ చేయటం అనేది డిఫరెంట్. మీకు మౌస్ ద్వారా ఏంటంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ మీరు ల్యాప్టాప్లో ఉండే ఈ టచ్ ప్యాడ్ ద్వారా మీరు ఆపరేట్ చేయాలంటే అది ప్రాక్టీస్ ఉంటే కానీ ఈజీ కాదు. ప్రాక్టీస్ లేకుండా మనం చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్. అంటే మనం మౌస్ యూజ్ చేసినంత ఈజీగా ల్యాప్టాప్ మీద ఉండే టచ్ ప్యాడ్ని మనం యూజ్ చేయాలి. అందుకని ఏంటంటే మనకి ఈ ఓల్డ్ డేస్లో ఈ ట్రాక్ బాల్ అనే
ఈ మౌజ్ని ఇచ్చేసేవారు. మీకు పైన చూడండి రెడ్ కలర్లో బాల్ ఇచ్చాడు. ఓకే, ఇది మీరు ఏం చేయొచ్చు అంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేసేసుకొని మీరు బాల్ మూవ్ చేస్తుంటే మీకు మౌస్ మూవ్ అవుతూ ఉంటుంది. మీకు పక్కన ఈ బటన్స్ ఇచ్చారు చూడండి, ఆ బటన్స్ ఏంటంటే మీకు లెఫ్ట్ బటన్ రైట్ సైడ్ మీకు అలానే ఉంటుంది. ఓకే, ఆ టైంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించాము. దాని తర్వాత మనకి మౌస్కి మధ్యలో వీల్ ఇచ్చి ఇలాంటి మనకి డిఫరెంట్ మౌజెస్ రావటం వల్ల ఇది మార్కెట్ నుంచి అవుట్డేటెడ్ అయిపోయింది. అది కాకుండా మీకు కొంచెం ఓల్డ్ మౌజెస్ ఏంటంటే మనకి ఈ యూఎస్బి పోర్ట్ అనేది ఉండేది కాదు. అంటే మీకు యూఎస్బి పోర్ట్ అంటే తెలుసు కదా, పెన్ డ్రైవ్ మనకు పెట్టడానికి ఆ పెన్ డ్రైవ్కి ఎలా ఉంటుంది పోర్ట్, ఆ టైప్లో దాని వాటిని మనం యూఎస్బి పోర్ట్స్ అన్నాం. ఇప్పుడు ఆ పోర్ట్ ఏమైందంటే మనకి ల్యాప్టాప్స్కి ఉండేది కాదు. మనకి ఓల్డ్ మౌసెస్ ఎలా వచ్చాయంటే పిన్ టైప్, అంటే దాన్ని ఏమంటాం అంటే పిఎస్టి మౌసెస్ అన్నమాట, పిన్స్. ఓకే, అంటే ఇప్పుడు మనకి అది కంప్యూటర్స్కి మనకి ఆ పిన్స్ ఉన్న పోర్ట్ ఉంటుంది, మనకి ల్యాప్టాప్కి ఉండేది కాదు. అందువల్ల ఏంటంటే ఆ మౌసెస్ని మనం ఇక్కడ ల్యాప్టాప్లో యూజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఆ టైంలో మనకి చేసిందే ఈ ట్రాక్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్గా అయితే మనకి ఇది మార్కెట్లో లేదు, అంటే ఈ మోడల్ లేదు, డిఫరెంట్ మోడల్లో మనకి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మనకి మౌస్లో మధ్యలో వీల్ టైప్లో ఇస్తున్నారు, బాల్ కాకుండా. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ స్కానర్. మీరు ఆల్రెడీ చూస్తుంటారు స్కానర్. ఇప్పుడు మీకు స్కానర్ ఏంటి, మీరు పిక్చర్స్ కానీ ఓకే లేదంటే డాక్యుమెంట్స్ కానీ మీరు ఏదైనా పేపర్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు కంప్యూటర్లో పెట్టాలంటే మనం ఏం చేస్తామంటే ఈ స్కానర్ ద్వారా దాన్ని స్కాన్ చేస్తే మనకి కంప్యూటర్లోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి మొబైల్స్ వచ్చి మొబైల్స్లో మనం ఏం చేస్తున్నాం, వాటిని పిక్ని మనం కంప్యూటర్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఈ మొబైల్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్గా స్కానర్స్ మనం అంత యూజ్ చేయట్లేదు. ఓకే, కానీ స్కానర్ ద్వారా వచ్చింది మన పిక్ తీసి పెట్టింది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి స్కానర్లు ఏమంటే స్కానర్స్ ఉన్నాయి, మనం యూజ్ చేయాల్సిన ప్లేస్లో దాన్ని యూజ్ చేయాల్సి. ఓకే, ఇది నెక్స్ట్ వన్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి మైక్రోఫోన్. ఓకే, ఇప్పుడు మీకు వీడియో సెషన్ మనం రికార్డ్ చేస్తున్నాం, ఏ విధంగా మైక్ అంటే మనకి ఈ విధంగా మైక్ ఉండొచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది అనుకోండి, ల్యాప్టాప్ ఏం చేస్తాడు, మీకు ల్యాప్టాప్లోనే మీకు ఫిక్స్ చేసేస్తాడు కాబట్టి దాన్ని మనకి సపరేట్గా మైక్ అనేది అవసరం లేదు. అదే మీరు డెస్క్టాప్ తీసుకోండి, మీకు డెస్క్టాప్ ఉండదు మైక్, మీరు ఏం చేయాలి, కనెక్ట్ చేసుకోవాల్సింది. అంటే ఇప్పుడు మనకి ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ఇలాంటివి వచ్చినాయి కాబట్టి వాటికి జనరల్గా విత్ మైక్తో కానీ తీసుకుంటే మనం దాన్ని కనెక్ట్ చేసుకొని మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం అంటే మన వాయిస్ ఏమవుతుంది, కంప్యూటర్లో స్టోర్ అవుతున్నట్టే కదా, అంటే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే కదా, దట్ ఈస్ ఇన్పుట్. కాబట్టి ఇప్పుడు మనకి మైక్ అనేది ఏంటి, దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. ఇప్పుడు ఈ ఇన్పుట్ డివైస్ ద్వారా మనం స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుంది అంటే డిజిటల్ ఫామ్. మీకు ఇక్కడ థియరీగా మీకు ఇచ్చాను చూడండి. ఓకే, దట్ ఇన్పుట్ సౌండ్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ డిజిటల్ ఫామ్, డిజిటల్ ఫామ్గా స్టోర్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఇన్పుట్ మైక్రోఫోన్ యూస్. నెక్స్ట్ దీని తర్వాత మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్, దీన్ని MICR అంటారు. ఓకే, ఇది ఏంటంటే మనం ఎక్కువగా ఈ బ్యాంక్స్ ఇలాంటి వాటిలో ఉపయోగిస్తాం. చూడండి, MICR input device is generally used in banks because of a large number of checks to be processed every day. The bank's code number and check number are printed on the checks with a special type of film that contains particles of magnetic material that are machine readable. Okay, this reading process is called magnetic ink card character recognition. The main advantages of MICR is that it is fast and less error. అంటే ఇది మనకి మెయిన్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మీరు చెక్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు చెక్కి డూప్లికేటా ఒరిజినలా అనేది ఎలా కనబెట్టగలం. ఇప్పుడు మన కరెన్సీలో ఒరిజినలా డూప్లికేటా ఐడెంటిఫై చేయడానికి మనకి మాన్యువల్గా కొన్ని
సింబల్స్ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు కొన్ని అంటే మనం ఐడెంటిఫై చేయలేం. ఇప్పుడు వాటికి ఏంటి, కరెన్సీ ఒరిజినల్ డూప్లికేట్ చెక్ చేయడానికి మనకి మెషిన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో పెడితే ఏమవుతుంది, మనకి ఒరిజినల్ డూప్లికేట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు అదే మీకు చెక్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు చెక్ మీకు ఒరిజినల్ డూప్లికేట్ ఎలా ఐడెంటిఫై చేయగలరు? ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో ప్రతి దానికి మనకి డూప్లికేట్ వస్తుంది. ఇప్పుడు మీకు చెక్ ఒరిజినల్ డూప్లికేట్ చేయాలంటే దానికి మనకి ఏం లేదు, మనకేమి టిప్స్ ఏం లేదు దానికి. అంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి ఏదైనా టిప్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళకి కాంప్లికేటెడ్ చెక్ని డూప్లికేట్ ఒరిజినల్ చెక్ చేయడానికి. ఓకే, ఎందుకంటే ఒరిజినల్ ఎలాగ ఉంటుందో ఎగ్జాక్ట్గా మీకు డూప్లికేట్ కూడా అలానే తయారు చేస్తారు. ఇప్పుడు మరి డూప్లికేట్ చెక్ని ఎలా చెక్ చేయగలం? దానికి ఎంఎస్సిఆర్ అనే మెషిన్ని ఉపయోగించవచ్చు. ఇది ఎలా చెక్ చేస్తుంది అంటే మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పాం. మీకు ప్రతి చెక్ మీద మీకు ఏం చేస్తారంటే కోడ్ సమ్ నంబర్స్ అనేది మీకు డిఫరెంట్ టైప్లో మీకు స్టోర్ చేస్తుంది. అంటే దానికి ఏమని చెప్పాం మనం, మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఓకే, అంటే పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ ఎలాగంటే మీకు మ్యాగ్నెటిక్ మెటీరియల్తో మీకు ఆ క్యారెక్టర్స్ని వాళ్ళు ప్రింట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అంటే మెటీరియల్ని రీడ్ చేయాలి అంటే మనం ఆ మెషిన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఒరిజినల్ అయితే అది రీడ్ చేస్తుంది. మీకు డూప్లికేట్ అనుకోండి, మీకు డూప్లికేట్కి ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్ పార్టికల్స్ మీకు దానికి ఉండవు. మీకు ఆ నెంబర్ ప్రింట్ చేయగలరు, కానీ మీకు ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది మనకి డూప్లికేట్ మీద రావు. కాబట్టి ఇప్పుడు మీకు ఆ డూప్లికేట్ చెక్ అనేది మీరు ఈ మిషన్లో పెట్టారనుకోండి, దాని మీద మ్యాగ్నెటిక్ మెటీరియల్ లేదు కాబట్టి దాన్ని మీకు రీడ్ చేయదు, ఇమీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఎంఐసిఆర్ మిషన్ యొక్క యూస్. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఓసిఆర్, దట్ ఈస్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. OCR is an input device used to read a printed text. OCR scans text optically character by character, converts them into the machine readable code. ఓకే, ఇది మీకు ఏంటంటే ఈ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ మీకు వాటి మీద ఏం చేస్తారంటే మీకు నంబర్ నేమ్స్ ఉంటాయి కదా, మీకు అది స్పెషల్ టైప్ నంబర్స్ నేమ్స్. ఓకే, ఇప్పుడు దాంట్లో ఇన్ఫర్మేషన్ అది రీడ్ చేయాలంటే మనకి ఏంటంటే ఈ ఓసిఆర్లో పెడితే అది మనకి ఒరిజినల్గానే అయితే ఏమవుతుందంటే ఏ డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ రీడ్ చేస్తుంది. అందుకని దీని ఏమన్నా అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అని చెప్పేసాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చి మనకి బార్ కోడ్ రీడర్స్. మీకు ఆల్రెడీ ఇది తెలిసి ఉంటారు. ఇప్పుడు సూపర్ బజార్కి వెళ్తే మనకి ప్రతి చోట ఆల్మోస్ట్ ప్రతి సూపర్ బజార్లో మనకి ఈ ఓసిఆర్ అనేదాన్ని బార్ కోడ్ రీడర్ అనేదాన్ని మనం ఉపయోగిస్తాం. మీకు ఇది బార్ కోడ్ రీడర్ వాడు హ్యాండ్తో పట్టుకొని ఉంచండి, దట్ ఈస్ స్కానర్, బార్ కోడ్ స్కానర్. ఓకే, అంటే దాన్ని స్కాన్ చేస్తుంటే రీడ్ చేస్తాం. మీకు ఐటమ్ మీద మీకు అదిగోండి ఆ విధంగా కోడ్ ఇస్తారు, దాని మీద కోడ్ మీద పెట్టి కానీ మీకు స్కాన్ చేస్తే ఏమవుతుంది, దాన్ని రీడ్ చేస్తుంది. దానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారో అది ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. ఇది మనకి బార్ కోడ్ రీడర్స్. నెక్స్ట్ దీని తర్వాత ఓఎంఆర్, దట్ ఈస్ ఆప్టికల్ మార్క్ రీడర్. మీరు ఈ నేమ్ వినుంటారు, ఓఎంఆర్ షీట్స్. ఇప్పుడు మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ ఏదైనా సరే మనకేంటి ఎలక్ట్రానిక్ షీట్స్ మీద మనం ఏం చేస్తున్నాం, రౌండ్ అప్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ షీట్ వాళ్ళు కంప్యూటర్లో పెడితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే కంప్యూటర్లో అంటే కంప్యూటర్లో పెడతారు, ఒక డివైస్లో పెడతారు. ఆ డివైస్ ఏంటంటే ఓఎంఆర్, దాన్ని ఆప్టికల్ మార్క్ రీడర్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆ షీట్ మనం దీంట్లో పెడతానంటే మీకు ఇక్కడ చూడండి, షీట్ పెట్టి మీకు షీట్ దీనిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకు అక్కడ మీరు పెట్టిన సింబల్స్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఆల్రెడీ బిఫోర్ వాళ్ళు సెట్ చేసేస్తారు మిషన్లో. అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి ఏ ఆన్సర్ సెట్ చేసేస్తారు.
ఇప్పుడు మీరు షీట్ పెట్టగానే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్కి మీరు పెట్టిన షీట్కి మ్యాచ్ అయితే దాన్ని కౌంట్ చేస్తుంది, మ్యాచ్ కాలేదనుకోండి వదిలేస్తుంది. ఆ విధంగా ఫైనల్గా ఎంత అయితే ఉంటుందో ఫైనల్ కౌంట్ను మనకి ఇస్తుంది. అంటే అక్కడ మీకు మీ పేపర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది స్కాన్ చేస్తా మూవ్ అవుతూ ఉంటుంది, మీకు ఆ ఇన్ఫర్మేషన్ రీడ్ చేస్తుంది. అందుకని ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చేటప్పుడు మనకి అంత ఫాస్ట్గా రిజల్ట్ ఎందుకు వస్తుందంటే మనకి బికాస్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఇది ఓఎంఆర్ యొక్క యూస్. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ అవుట్పుట్ డివైస్. సెకండ్ అవుట్పుట్ డివైజెస్ మనం ఏం చెప్పాం, మానిటర్ లేదా స్క్రీన్ అన్నాను. సెకండ్ వన్ ప్రింటర్. ఓకే, ఇప్పుడు ఈ మానిటర్ స్క్రీన్ లో వచ్చేసరికి దీంట్లో టైప్స్ సిఆర్టీ మానిటర్, విజిఏ మానిటర్, ఎల్సిడి, ఎల్ఈడి. ఇప్పుడు మనం ఫస్ట్ కంప్యూటర్ యూస్ చేసినప్పుడు మనం యూస్ చేసే మానిటర్ ఏమంటాం అంటే సిఆర్టీ మానిటర్ అని అనుకోం. దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ సిఆర్టీ మానిటర్, దీన్ని మోనోక్రోమ్ మానిటర్. ఓకే, దీన్ని క్యాథోడ్ రే ట్యూబ్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేంటంటే మనకి విజిఏ మానిటర్, విజువల్ గ్రాఫిక్ అడాప్టర్. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ మనం యూస్ చేసిన కంప్యూటర్ ఏంటంటే మనకి క్యారెక్టర్ బేస్డ్. అప్పుడు మనం ఈ విండోస్ అనే దాన్ని మనం యూజ్ చేయలేదు. అప్పుడు మనం యూజ్ చేసింది ఏంటంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్, దాన్ని మనం డాస్ అని చెప్పేసాం. అంటే ఆ ఆపరేటింగ్ సిస్టంలో మనం యూజ్ చేసింది ఏంటంటే ఓన్లీ క్యారెక్టర్స్ మీద బేస్ అయ్యేది. మీకు దాని మీద పిక్చర్స్ కానీ ఇలాంటి ఏమైనా డిస్ప్లే చేయాలంటే కుదరదు కాదు. మీకు ఆ మానిటర్ సపోర్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ ఫర్ క్యారెక్టర్. ఎందుకంటే డాస్ అనేది మీకు ఏంటంటే గ్రాఫిక్ని సపోర్ట్ చేయదు. అందువల్ల మానిటర్ కూడా ఏంటి దానికి రిలేటెడ్. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి విండోస్ మార్కెట్లో రిలీజ్ అయిందో, విండోస్ ఏంటి మనకి గ్రాఫిక్, కానీ దానికి రిలేటెడ్గా మనకి ఏంటి మానిటర్ అనేది కావాలి. ఇప్పుడు మీకు ఈ సిఆర్టీ మానిటర్లో మీరు విండోస్ ఉన్న సిస్టమ్ కనెక్ట్ చేసి మీరు ఆన్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఏం డిస్ప్లే కాదు, అది సపోర్ట్ చేయదు. ఓకే, ఇప్పుడు అదే మీకు గ్రాఫిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది విజిఏ మానిటర్ అని అంటాం. దట్ ఈస్ వీడియో గ్రాఫిక్ అడాప్టర్. దీంట్లో ఏంటంటే మనకి గ్రాఫిక్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనకి విండోస్ అనేది మనకు మార్కెట్లో రిలీజ్ అయిందో మనకి దానికి రిలేటెడ్గా ఈ మానిటర్ అనేది మనకి మార్కెట్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ మానిటర్ వచ్చి మీకు గ్రాఫిక్ సపోర్ట్ చేస్తుంది ప్లస్ క్యారెక్టర్ని సపోర్ట్ చేస్తుంది. ఇది విజిఏ మానిటర్. దీని తర్వాత ఇప్పుడు మనం ఉపయోగించే మానిటర్స్ ఎల్సిడి మానిటర్, ఎల్ఈడి మానిటర్. ఓకే, ఎల్సిడి మానిటర్ వచ్చేసరికి దీన్ని ఏమంటాం అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని అంటాం. అదే ఎల్ఈడి మానిటర్ వచ్చేసరికి దీన్ని ఏమంటాం అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని చెప్పేసి. ఇది మనం ఇప్పుడు ప్రెసెంట్గా మనం యూజ్ చేసే మానిటర్స్లో ఈ 2 టైప్స్ ఆఫ్ మానిటర్స్, ఎల్సిడి మానిటర్, సెకండ్ వన్ ఎల్ఈడి మానిటర్. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ అవుట్పుట్ డివైస్ వచ్చేసరికి ఏంటంటే ప్రింటర్స్.